గృహ నిర్మాణ సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ మంత్రులు శ్రీ కొలుసు పార్థసారథి గారికి మనందరూ గట్టిగా కరతాళ ధ్వనులతో వెల్కమ్ చెప్తాము. సో ఒక్కసారి చప్పట్ల రూపంలో మనందరి ఆనందాన్ని మనందరి గౌరవాన్ని తెలిపేది ఒక్కసారి గౌరవప్రదంగా ఇవాళ కార్యక్రమంలో ప్లీజ్ ఆన్సర్ సార్. దాదాపు 7,000 కోట్ల రూపాయల పనుల్ని నిరుపయోగం చేసి మధ్యలో వదిలేసి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధి చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా కేవలం విద్యే కాకుండా నైపుణ్యాలు కూడా నేర్పించాలి. ఈ రాష్ట్రంలో తయారైన విద్యార్థులుగా తయారైన యువకులకి ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకి సాఫ్ట్వేర్ రంగానికి వివిధ రంగాలకి కావాల్సిన నైపుణ్యాలన్నింటినీ కూడా మన పిల్లలకి ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంతో దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ స్థాయికి తీసుకెళ్ళాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనకి అన్నీ కూడా తొలిమెట్టని చెప్పేసి నేను భావిస్తున్నాను. గత 5 సంవత్సరాలు విద్యాశాఖకి పై మెరుగులు అద్దటానికి ప్రయత్నం చేశారు కంటే విద్యాశాఖ మౌలికమైన అవసరాలు ఏమిటి, టీచర్స్ స్టూడెంట్ రేషియో ఏ విధంగా ఉండాలి, పాఠాలు చెప్పడానికి కావాల్సిన వనరులు ఏమిటి, ఇటువంటి అన్నీ లేకోకుండా కేవలం మేము రంగులు వేసాము లేదా బిల్డింగ్లు కట్టాము అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాము. కానీ మరి ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి నిర్వహించాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి చేస్తూ మరి ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు విద్యార్థులందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎస్ఎన్ఎస్ ఏదైతే సంస్థ ఉందో నిజంగా వారు కేవలం లాభాపేక్షతో కాకుండా సేవాభావంతో కూడా చేయడం వారిని అభినందించదగ్గ విషయం. గుర్తు చేయరు మన లోగో అసలు కనపడుతున్నా. డిఎస్సి ద్వారా ఉద్యోగాలు పొందిన 16 యువకులకి జీవితంలో అతి సంతోషకరమైన ఈ ఎస్ఎన్ఎస్ సంస్థలో తయారైన చదువుకున్న విద్యార్థులకు లభించడం కూడా నిజంగా చాలా గొప్ప విషయం చెప్పేసుకోవడం భావిస్తూ ఈ సంస్థ కూడా మన రాబోయే సంవత్సరాల్లో ముందురాబట్టి చెందాలని మరి ఇంతమంది ఈ టీచర్సే కాకుండా వివిధ కోర్సుల్లో కూడా లేకపోతే వివిధ రంగాల్లో కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా విద్యార్థులకి తర్ఫీదు ఇవ్వాలని చెప్పేసి భావిస్తాను. డిఎస్సిలో ఏ విద్యార్థి అయినా ఎస్ఎల్ఎస్ ఉపయోగమో విద్యార్థి దగ్గర ఉంటుంది. డిఎస్సిలో ప్రతి చంద్రబాబు సీఎం అయినాక 16% స్థాయించడం మా గర్వకారణం అని చెప్పుకుంటూ